అదే మరిగా ఎవరైతే రేపు 21వ తారీఖున విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేసే 3 లక్షల మంది పైన 3,18,000 మందికి మాత్రం సీటింగ్ పార్టీ వాళ్ళు చేయడానికి ఇస్తాం, ప్లేస్ ఇస్తాం. అవి ముందు రికార్డ్ చేసుకొని ఆ 3,18,000 మంది ఎవరు వస్తున్నారో అవన్నీ చూసుకుంటే వాళ్ళకు క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాం. వాళ్ళు వచ్చిన దానికి ఆ క్యూఆర్ కోడ్ని బేస్ చేసుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళకి డైరెక్ట్గా వస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ, లైఫ్ టైం ఇది, ఎప్పుడూ రాదు ఇది. అలాంటిది మీరు పార్టిసిపేట్ చేసి మీరు కూడా భాగస్వాములు అయితే మీరు ఈ రికార్డు వస్తుంది. దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అడ్వాంటేజ్. అందరూ కూడా ఊహించుకోవాల్సిందిగా ఒక మంచి చేసినప్పుడు అందరూ సహకరించమని కోరుతున్నా. కొంతమంది ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు, వితండవాదాలు ఉంటాయి, నెగిటివిటీ ఉంటుంది. కొంతమంది నెగిటివ్తోనే పుట్టేవారు, నెగిటివ్తోనే బతుకుంటారు, నెగిటివ్తోనే ప్రవర్తిస్తూ ఉంటారు. వి విల్ లీవ్ ఇట్ టు దెమ్. సార్ 20th అంటే అదే మరిగా మ్యాట్ కూడా ఆ రోజు ఇచ్చే మ్యాట్ 3,50,000 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. టీ షర్ట్ కూడా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే 10 మందికి డెమాన్స్ట్రేట్ చేయొచ్చు. అవన్నీ చేసి 10 మందికి డెమాన్స్ట్రేట్ చేసే అవకాశం వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా దీన్ని పాజిటివ్గా నేను చెప్పాను. ఆల్ టీవీ ఛానల్స్ ఈ 1 మంత్ చేయమని కొంతమంది చేశారు, కొంతమంది చేస్తున్నారు. పేపర్లో కూడా మీకు తోచిన ఆర్టికల్స్ మనం రాయమన్నాం. ఎవ్రీవేర్ బ్రహ్మాండంగా ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది మీ పెన్నుకు పదును పెట్టడం లేదు, ఇంకా మీలో కూడా కన్విక్షన్ రావడం లేదు. ఇది నా ఒక్కరి ప్రోగ్రాం కాదు, నా ఒక్కడి కోసరం కాదు, భావితరాల భవిష్యత్తు కోసరం, మనందరి కోసరం. దయచేసి ఈ 5 రోజులైనా మీరు రాయండి. వేరే వార్తలు రాయకపోతే ఏం కొంపలు గోల్పో మళ్ళీ రాయొచ్చు. మీరు ముందు ఈ వార్త రాయండి. ఇంటర్నెట్ ది బెస్ట్ ఈవెంట్ ఇన్ ది కంట్రీ, ఇన్ ది నియర్ ఫ్యూచర్ గ్లోబల్ ఈవెంట్. ఈ ఈవెంట్ని అందరూ కూడా స్వాగతిస్తూ అందరూ భాగస్వాములు కావాల్సిందిగా నేను కోరుకుంటూ రేపటి నుంచి మిమ్మల్ని చూస్తాను. ఎంతవరకు రాస్తారనేది. మీరు రాయకపోయినా ఉద్యమం ఆగదు, రాస్తే ఒక మంచి పనిలో మీరు కూడా ఒక మంచి చరిత్రలో భాగస్వాములు అవుతారు. మనం ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ నుంచే. మన 21st మార్నింగ్ కోసం ఈవినింగ్ నుంచే యావరేజ్గా స్టార్ట్ అవుతుంది. అయితే శనివారం నాడు చాలా మంది స్కూల్స్ కానీ ఉద్యోగాలు కానీ అదే వెళ్ళే వేలో ఉంటాయి. సో గవర్నమెంట్ నుంచి కానీ రికమెండేషన్స్ కానీ, సో స్కూల్స్ కానీ మిగతా కానీ హాలిడే ఇస్తే, ఎందుకంటే మార్నింగ్ 6 డెఫినెట్గా అది వర్కౌట్ చేస్తాం. 3rd సాటర్డే కాబట్టి అందరికి హాలిడే, 2nd సాటర్డే ఇచ్చాం. ఒక 3rd సాటర్డే హాలిడే ఇచ్చి ఎప్పుడు కావాలంటే కాంపన్సేషన్ పెట్టుకుంటారు. విల్ డూ ఇట్. అంటే అది హాలిడే ఇబ్బంది లేకుండా ఉంటుంది. విల్ డూ ఇట్ హాలిడే. విల్ డిక్లేర్. సండే వస్తుంది కాబట్టి మళ్ళీ సాటర్డే హాలిడే ఇంట్లో పడుకోవడానికి కాదు, యోగా చేయడానికి.